రవి వద్దురా తమ్ముడు వద్దు. మనము ఈ ఊరికి ఒక లక్ష్యంతో వచ్చినాం ఇక్కడికి. మనం మన ఇంటికి మన అమ్మకి గౌరవం తీసుకోవాలి, మంచిగా కష్టపడి పని చేసుకుంటా. ఇప్పుడు మన రిలేటివ్స్ కూడా అందరూ మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళందరూ మనం దాటి మన అమ్మకి మనం మంచి పేరు తీసుకొచ్చి మంచి గౌరవం తీసుకొని రావాలి. వాళ్ళ పిల్లలు అంటే ఏంటో మనం చూపెట్టాలి అందరికీ. ఎప్పుడు చెప్తూ ఉంటుండే కదా మన అమ్మమ్మ నీకు వజ్రాలు లాంటి కొడుకులు దొరికారు, కానీ దాన్ని ఎప్పటికీ మనం చెడగొట్టద్దు. అన్న ఎవరో తాగొచ్చినావా? లేదన్న. వాసన వస్తుంది మరి. సారీ అన్న. అందరూ నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు అంట చెప్తురు. అందరూ నిన్ను కొడదామని ప్లాన్ ఇస్తారు. ప్రతిసారి నేను వచ్చి కాపాడలేను నిన్ను. సారీ అన్న. సరే రా, తిన్నావా? లేదన్న. దా. ఎవరు వాళ్ళు మొన్న మందు తాగి వాళ్ళని కొట్టించారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ వేసుకున్నట్టు ఇక్కడ అక్కడ గ్రౌండ్. హలో హలో, రవి మీ ఇంటికి వచ్చిండా? లేదు రాలేదు. ఎందుకు? ఏం లేదండి, నేను తర్వాత చేసుకో. ఏమైంది? హలో ఆదిత్య, చెప్పా. రవి మీ ఇంటికి వచ్చిండా? రాలేదు. ఎందుకు? ఏం లేదు, నీకు చేస్తుండు. అన్న నన్ను క్షమించురా, నా వల్ల తప్పు జరిగింది. మద్యానికి బానిస అయిపోయాడు. నిన్ను అమ్మను చూసే ముఖం నాకు లేదు. అందుకే ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తా. రవిరాజన్న హైవే మీద కనిపించిండు. అన్నా నువ్వా? ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇంట్లో నీకోసం అందరు ఏడుస్తున్నారు, నీకు తెలుసా? తప్పు చేసినాను, ఇంటికి తిరిగి వచ్చేస్తాను. నన్ను క్షమించాను. సండా
دنيا كوبل الجيري دنيا كوميري ميري سايتي وبيدم لمندا الدنيا كونديا ما وما دارو سامري చివరికి ఆ రోడ్డు పైన ఓడిపోయింది రక్తం. కానీ నిజంగా నేను కోల్పోయింది రక్తం కాదు, జీవితం. ఇప్పుడు మా తమ్ముడు లేడు, కానీ ఈ కథలో ఉన్న మెసేజ్ మాత్రం గుర్తుంచుకోండి. ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒక నిమిషంలో మొదలవుతుంది, కానీ జీవితం మొత్తం నాశనం చేస్తుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళని కాపాడండి. డ్రింక్ చేయడం స్టైల్ కాదు, ఇది ఒక స్లో పాయిజన్. గుర్తుంచుకోండి.